విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటిది ఆరంభ ఉద్యమం ఏది ఇక్కడ విజయవాడలో ఆరంభం దేశవ్యాప్తంగా జరపబోతుందా లేకపోతే ఆంధ్ర కోసమా ఇది? లేదండి, ఇది జాతీయ ఉద్యమము. అందువల్లే ఈ ఉద్యమం యొక్క ప్రకటన అక్టోబర్ 16వ తేదీన కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి మాననీయ సురేంద్ర జైన్ జీ వచ్చి ప్రకటించారు. కాబట్టి ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమము. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రికార్డు ట్రాక్ ఉంది జీ. గతంలో అయోధ్యలో 1992 డిసెంబర్ 6న కళంకిత కట్టడాన్ని తొలగిస్తున్నటువంటి ప్రయత్నంలో ఆ కరసేవకుల్లో ముందు భాగంలో అగ్రభాగంలో నిలబడింది ఆంధ్రులు. కంచి స్వామీజీని అరెస్టు చేసినప్పుడు మొట్టమొదటిసారిగా కంచి స్టేషన్కి వెళ్ళి అక్కడ ధర్నా చేసి స్వామీజీని విడిచిపెట్టాలని ప్రయత్నం చేసింది ఎక్కువ సంఖ్యలో ఆంధ్రులు. రామసేతును కోల్చాడని ప్రయత్నం చేస్తున్నప్పుడు రామసేతు పిలిపించినప్పుడు 10 లక్షల మంది రామసేతుకు చేరితే అందులో ఎక్కువ సంఖ్య చేరింది ఆంధ్రులు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండలు 2 కొండలు చేస్తూ జీవో రిలీజ్ చేసినప్పుడు, తిరుమల తిరుపతి సంరక్షణ ఉద్యమం చేసినప్పుడు యావత్ భారతదేశం ఆశ్చర్యపోయేలా ఆ చట్టాన్ని ఉపసంహరించే వరకు కూడా విశ్రమించకుండా పోరాటం చేసినటువంటి గొప్ప చరిత్ర ఆంధ్రుల చేతుల్లో ఉంది. కానీ దురదృష్టవశాత్తు వేరే కోణంలో ఆంధ్రులను ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రారంభిస్తారు ఆరంభ సూర్యులని కాదు. అది ఆ అమర్నాథ్ భూములు 100 ఎకరాలు కాశ్మీర్ ప్రభుత్వం వెనకాలకు తీసుకొచ్చే ఉద్యమంలో ఆంధ్రులు క్రియాశీలకంగా ఉన్నారు. అయోధ్య ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. రామసేతు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. కాబట్టి ఆంధ్రాలో ముందు ప్రారంభించిన ఆ ఉద్యమానికి విజయం వస్తుందనే ఒక సెంటిమెంట్ కూడా ఇవాళ చాలా మంది హిందూ సమాజంలో ఉంది. అందువల్ల ఈ అదృష్టము, ఈ భాగ్యము తిరుపతి లడ్డూ పేరుతో శ్రీ వెంకటేశ్వరుడు ఆంధ్రుల్ని మేల్కొలిపి ఈ ఉద్యమానికి మీరు నాంది పలకండి, బాటలు వేయండి, మార్గాన్ని దిశానిర్దేశానికి ఆరంభం విజయవాడని కేంద్రం చేయండి అని ఆదేశించాడు, ఆంధ్రప్రదేశ్ని ఆదేశించాడని మేము భావిస్తున్నాం.